అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో నెహెమ్యా గ్రంథం నుండి 11వ అధ్యాయము చదువుకుందాం. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 9 వేరు పట్టణములలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నితినీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును, బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా. ఇతడు షఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయషేయా నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరూ బలవంతులైన 468 బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు, పెదాయా, కోలాయా, మయషేయా, ఈతీయేలు, యెషయాను. పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు, అతని తరువాత గబ్బయి, సల్లయి, వీరందరూ 920 జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణము మీద 2వ అధికారి అయి ఉండెను. యాజకులలో ఎవరనగా మోయారీబు కుమారుడైన యెదాయాయు, యాకీనును, షెరాయా దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబులను. పితరుల వరుసలో హిల్కీయాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822 మరియు పితరులైన మల్కీయా, పషూరు, జకర్యా, అమ్జీ, పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు 242 మరియు ఇమ్మేరు, మెషిల్లేమోతు, అహజయును. పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమష్షయి. బలవంతులైన వారి బంధువులు 120 వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను. ఇతడు గనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీయులలో ఎవరనగా షెమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కనిన అజ్రీకాము కుమారుడైన అషూబునకు పుట్టినవాడు. లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బెతయిను, యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ చేయు అధికారము పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బక్బుక్యాయును, యెదుతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయా కుమారుడైన అబ్దాయును ఈ విషయంలో అతని చేతి క్రింది వారు. పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరూ 284 ద్వారపాలకులైన అక్కూబు, టల్మోమా, గుమ్మములు కాయువారును 172. ఇశ్రాయేలీయులలో శేషించిన యాజకులు, లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి. నితినీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు, గిష్పాయును నితినీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్య కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు, దేవుని మందిరము యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలెను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా దేశస్థుడగు జరహు వంశస్థుడైన మెషేజబెయేలు కుమారుడగు పెతహయా జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను,
యేషూవలోను, మెలాదాలోను, బేత్పెలెతులోను, హజర్షువలులోను, బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, సిక్లగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఏన్రిమ్మోనులోను, జొరియాలోను, యర్మూతులోను, జానోహలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గెబ నివాసులకు బెన్యామీనీయులు మిక్మషులోను, హాయిలోను, బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను, అనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హాసోరులోను, రామాలోను, గిత్తయీములోను, హదీదులోను, జెబోయిములోను, నెబల్లాటులోను, లోదులోను, పనివారి లోయను ఓనోలోను నివసించిరి. మరియు లేవీయుల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామీనీయుల మధ్య భాగములు పొందిరి. నెహెమ్యా 12వ అధ్యాయము. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులును లేవీయులును వీరే: యేషూవ, షెరాయా, యిర్మీయా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబీయా, మీయామిను, మయద్యా, బిల్గా, షెమయా, మోయారీబు, యెదాయా, సల్లు, ఆమోకు, హిల్కీయా, యెదాయా అనువారు. వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీయులలో యేషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా, స్తోత్రాది సేవ విషయములో ప్రధాని అయిన మత్తన్యాయు అతని బంధువులును, మరియు బక్బుక్యాయు, ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. యేషూవ యోయాకీమును కనెను. యోయాకీము ఎల్యాషీబును కనెను. ఎల్యాషీబు యోయాదాను కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులయుండిరి. వారెవరనగా షెరాయా ఇంటివారికి మెరాయా, యిర్మీయా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యెహోహానాను, మెలీకు ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి యోసేపు, హారీము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి, ఇద్దో ఇంటివారికి జకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబీయా ఇంటివారికి జిక్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా ఇంటివారికి పిల్టయి, బిల్గా ఇంటివారికి షమ్మూయా, షెమయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తెనై, యెదాయా ఇంటివారికి ఉజ్జీ, సల్లయి ఇంటివారికి కల్లయి, ఆమోకు ఇంటివారికి ఏబెరు, హిల్కీయా ఇంటివారికి హషబ్యా, యెదాయా ఇంటివారికి నెతనేలు. ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా, యోహానాను, యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలములో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షేరేబ్యాయును, కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపు కాచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోను, అధికారి అయిన నెహెమ్యా దినములలోను, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రా దినములలోను ఆ పని జరుపుచు వచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించున్నట్లు
లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండియు నెటోపాతి యొక్క గ్రామములలో నుండియు కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలి యొక్క ఇంటిలో నుండియు గెబ యొక్కయు అజ్మావెతు యొక్కయు పొలములలో నుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్ళను కట్టుకొని ఉండిరి. యాజకులను లేవీయులను తమను తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరచిరి. అటు తరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారము మీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారము మీదను నడిచెను. వారి వెంబడి హోషేయయును యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును యూదాయు బెన్యామీనును షెమయాయును ఇర్మియాయు అనువారు పోయిరి. యాజకులలో కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయ, కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా, కుమారుడైన యోనాతానునకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులగు షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాని ప్రాకారము వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మము వరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళ్ళితిని. ప్రాకారము మీదనున్న సగము మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యేలు గోపురము నుండి, మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీగృహపు గుమ్మములో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మందియు నిలిచి ఉంటిమి. యాజకులగు ఎల్యాకీము, మయషేయా, మిన్యామీను, మీకాయ, ఎల్యోయేనై, జకర్యా, హనన్యా బాకాలు పట్టుకొనిరి. ఇజ్రాహయ అనువాడు నడిపింపగా మయషేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్ఠార్పణలకును ప్రథమ ఫలములకును 10వ వంతుల సంబంధమైన వాటికి ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టియు లేవీయులను బట్టియు యూదులు సంతోషించిరి. మరియు గాయకులను ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. దావీదు ఆసాపు దినములలో ప్రధానుడొకడుండెను. జెరుబ్బాబెలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులందరూ వారి వంతుల చొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. నెహెమ్యా 13వ అధ్యాయం కూడా చదువుకుందాం. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీయులలో నుండి వెలివేసిరి. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడకు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును
క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉంచెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీయు శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేను అక్కడికి మరల తెప్పించి తిని. మరియు లేవీయులకు రావలసిన పాలు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అటు తరువాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకము గల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యాను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని. వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పనివారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయుటయు గాడిదల మీద బరువులు మోయుటయు ద్రాక్షారసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలించు తిని. వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మవారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటును ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన యెడల మిమ్మును పట్టుకొందునని చెప్పి తిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమను తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అస్తోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికినీ రాదు. అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని. ప్రధాన యాజకుడును ఎలియాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానిని బట్టి నేను అతని నా యొద్ద నుండి తరిమితిని. నా దేవా, వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీయుల నిబంధనను
పరచిరి గనుక వారిని జ్ఞాపకం ఉంచుకొనుము. ఈలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. ఆమెన్. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అని ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.